గతంలో కేసీఆర్ గారు సంవత్సరానికి ఒక యాగము, హోమం లాంటివి చేసేవాడు. ఓకే. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొద్దిగా ఎక్కువగా కనపడనట్టుగానే కనిపించినాయి. ఓకే. మరి మీరు కేసీఆర్ గారిని సమర్థిస్తారా? ఈయన్ని సమర్థిస్తారా? అసలు ప్రభుత్వాలు ఎలా ఉండాలి? ప్రభుత్వంలో పాలించినటువంటి నాయకుడు ఎలా ఉండాలి? ఆ రాజు ఎలా ఉండాలి అని అంటే మీరు ఏం చెప్తారు? సార్, దైవికమైన ఆరాధన చాలా ముఖ్యమండి. దేవతారాధన ముఖ్యం. రాజు చేయాలి, ఆయన పనులు మానుకొని నేను చెప్పను, కానీ ఏదో రూపేణ చేయిస్తూనే ఉండాలండి. ఎందుకంటే ప్రతిదీ మనం ఎలాగైతే ఇప్పుడు సీఎం గారు వెళ్ళే వెహికల్ని 100 సార్లు చెక్ చేస్తారు. ప్రోటోకాల్ మొత్తం ఒక 10 కిలోమీటర్ల వరకు చెకింగ్ ఉంటుంది. ఎలాగైతే ఆయన ప్రొటెక్షన్ గురించి వెహికల్ ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది అని నమ్మి చేస్తారో, భగవత్ అనుగ్రహం సృష్టిని కాపాడుతుంది, రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంటుందని నమ్మి చేయాలి. ఇన్ని చేస్తున్నాం కదా. ఒక వ్యక్తి పలానా వాళ్ళు క్యాస్ట్ వాళ్ళు అడిగితే పలానా వాళ్ళకి ఇన్ని కోట్లు, పలానా వాళ్ళకి ఈ భవనం, పలానాకి చేస్తున్నారు. అలాగే పూజలు అనేవి ఏం దుర్మార్గమేం కాదండి. పూజలు యాగాలు చేస్తే అదేం తప్పేం కాదు. మీరు డైవర్ట్ అవ్వద్దు. అవ్వను. ఏమంటున్నానంటే రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గతంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్న గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయనకు మీకు కూడా తెలిసిందే, యాదాద్రి లాంటి క్షేత్రాన్ని నిర్మించాడు. ఓకే. అలాంటి ముఖ్యమంత్రి ఎన్నో యాగాలు, హోమాలు ఇలా బాగా తరచుగా వినిపించేవి. రేవంత్ రెడ్డి గారు కూడా మంచి వాళ్ళే, నేను అది ఏదో డైవర్షన్ చేయాలి అని కాదు, బట్ అలాంటి పూజలు, హోమాలు ఏమి వినిపించలేదు. మరి నేను అదే చెప్తున్నాను, నేను డైవర్ట్ అవ్వట్లేదు. మీకు లాస్ట్ ఆన్సర్ డైరెక్ట్ వాళ్ళ మీదనే ఆన్సర్ చెప్పండి అనేది నా ఉద్దేశం. నేను అదే చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళు చెయ్యాలి. రాష్ట్రం కోసం కేసీఆర్ గారు చేసినట్టు చేయాలని నేను చెప్పను, కానీ ఏ రాజైనా సరే భగవత్ ఆరాధన చేయాలి. ఆయన కూర్చోకపోయినా చేయించడము చేయాలి, చేస్తున్నారు. ఆయన కూడా యాదాద్రి వెళ్ళడం, వాళ్ళ మంత్రులందరూ రకరకాల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాలకు వెళ్ళడం చేస్తూనే ఉంటారు. ఇంకా మేము కోరుకునే పండితులు ఎప్పుడైనా ఏం కోరుకుంటారు? ఇంకా చేయండి, అవి చేయండి, ఇవి చేయండి, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారని చెప్పడం సహజం. ఇప్పుడున్న నేపథ్యంలో, ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రం యొక్క దృష్ట్యా ముఖ్యమంత్రి గారు ఎలాంటి హోమం చేస్తే బాగుంటుంది? సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా మీరు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్య ఆర్థిక సమస్య. మెయిన్ అదే అండి, ఆర్థిక సమస్య. దీనికి మహాలక్ష్మి కుబేర సంపుటి ఉంటుంది. మహాలక్ష్మి కుబేర సంపుటి, చండి, గణపతి, ఈ 3 దేవతలు కుబేర మంత్రంతో సంపుటి చేస్తే గణపతి కానీ, నాకున్న పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను, చేయిస్తున్నాను, సక్సెస్ అవుతున్నారు. గణపతికి కుబేర మంత్రంతో సంపుటి, చండీకి కుబేర మంత్రంతో సంపుటి, లక్ష్మీదేవికి కుబేర మంత్రంతో సంపుటి చేస్తే మాత్రం 100% రాష్ట్రములో ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు అప్పేం తగ్గదు రాత్రి, కానీ ఆదాయం పెరిగితే మనకు అప్పు తగ్గే అవకాశం ఉంటుంది. అది చేస్తే మంచిది. ఇంకా ఇప్పుడున్న రాష్ట్రం పరిస్థితి దృష్ట్యా ఇంకేమైనా చేస్తే బాగుంటుందని చెప్తారా? ఇంకా అంటే పూజలు అయితే పూజలు ఇవి చేసుకోవాలి. ఇంకా మిగతావి అంటే రానున్న రోజుల్లో విపత్తులు ఎక్కువ ఉంటాయి అంటున్నారు. అవమానకరమైన పరిస్థితి ఎక్కువగా ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. నిజంగానే మీరు అన్నట్టు ఇందాక రాష్ట్రానికి ఎక్కువగా అప్పుల బాధ ఒకటి ఉంది. రియల్ ఎస్టేట్ పరిస్థితులు, పరిశ్రమలు రాని పరిస్థితులు, కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేని పరిస్థితులు, ఇరిగేషన్ లేని పరిస్థితులు. ఒకప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్ నడిచేది, ఇప్పుడు అలాంటి ఇరిగేషన్ లేదు. లేదంటే మూసీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తానన్న సీఎం కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారేమో బడ్జెట్ ఇవ్వలేదు కేంద్రం అని చెప్పేసి, అది కూడా ఎటుపోయిందో తెలియట్లేదు. లేదండి, ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలన్నీ చూడండి. ఇప్పుడు ఆ గ్రహాల యొక్క ప్రభావం మీ నుంచే స్టార్ట్ అయినట్టుగా, ఆ నీడ పడ్డట్టుగా ఇప్పుడు అదే నేను అన్నది, నిందలు ఎక్కువైపోతాయి. ప్రభుత్వ పరిపాలకులకు నిందలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు అది లేదని, ఇది లేదని, ఒకటి ఉంటే ఇంకోటి ఎట్లా ఉండదు. అన్నీ ఉండొద్దు, బాగా ఏమన్నా రెమెడీ మీరు అన్ని కోరికలు ఎప్పుడు కేసీఆర్ గారు కాదు, ఎవరున్నా సరే అన్ని కోరికలు 100% ఫుల్ఫిల్ అవ్వడం అసంభవం. బాగా చెప్పారు గురుగారు, అది 100% ఫ్యాక్ట్ అండి. బట్ ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సినవి మాత్రం సెప్టెంబర్ తర్వాత తీసుకుంటారు. అన్నీ 1 by 1 క్లియర్ చేసుకుంటూ వస్తారు. ఇంకోటి, ఆయన జాతకంలో కూడా గురువు మహారాజయోగాన్ని ఇస్తున్నాడు, స్టార్ట్ అవుతుంది. ఇటు కేసీఆర్ గారికి కూడా అర్ధాష్టమ శని పోతుంది, ఇద్దరికి యోగం స్టార్ట్ అవుతుంది. ఎట్లా లే ఇక్కడ వ్యక్తిగతంగా ఇప్పుడు ఇద్దరికి యోగం స్టార్ట్ అయితే ఇద్దరు సీఎం అవుతారు, అలా కాదు నా ప్రిడిక్షన్. ఆయనకున్న బ్యాడ్ టైం క్లోజ్ అయిపోయింది 2.5 years కేసీఆర్ గారికి.
ఇప్పుడు 2.5 సంవత్సరాలు 9, మళ్ళీ 2.5 సంవత్సరాలు 10, మళ్ళీ 2.5 సంవత్సరాలు 11, అంటే 7.5 ఏళ్ళు విపరీత రాజయోగంలో ఉంటారు కేసీఆర్ గారు. 7.5 సంవత్సరాలు విపరీత రాజయోగంలో ఉంటారు. అలాగే ఇటు రేవంత్ రెడ్డి గారికి వస్తే 9, 10, 11, 3 అంటే 3 + 1 4, 5, 6, ఈయనకు కూడా 6 సంవత్సరాలు గురువు కాపాడతాడు, ఇటు శని కాపాడతాడు. 2 బలమైన గ్రహాలే ఆస్ట్రాలజీలో. ఇటు గురు పాలితము ఒక వర్గం, ఇటు శని పాలితం ఒక వర్గం. అంటే స్టేట్లో ఒక బలమైన ఫైట్ ఉండొచ్చేమో వల్ల ఉండొచ్చు. అంటే 2026 ఎండింగ్లో స్టార్ట్ అవుతుందండి, అక్టోబర్ తర్వాత. ఎందుకంటే అక్కడ గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చ స్థానంలోకి వస్తాడో అప్పుడు 100% విపరీతంగా ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్లో ఉంటాయి. అది ఛాన్సెస్ ఉన్నాయి. కేసీఆర్ గారు ఎక్కువగా జాతకాలని నమ్మి ఈ మౌనం పాటించారంటారా? పోనీ మరి 100% బికాజ్ ఆఫ్ మీరు చూడండి 2.5 years ఆయనకు టోటల్ అష్టమ శని. ఆయనది ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి, మేష లగ్నము. ఆయన పుట్టినటువంటిది 1954లో లగ్న స్థానం నుంచి శని తీసుకుంటే పాపస్థానంలో ఉన్నాడు. ఇంకోటి మేష రాశికి బాధకుడు శని, గుర్తుపెట్టుకోండి. అదే శని అష్టమ స్థానంలో రాశ్యాతు తీసుకుంటే చంద్రాతు అష్టమంలోకి ఉన్నాడు, ఇటు లగ్నాతు తీసుకుంటే బాధక స్థానంలో ఉన్నాడు. అప్పుడే కరెక్ట్గా ఎఫెక్ట్ పడింది, ఆయన అపజయాన్ని పొందారు. ఓకేనా. ఇదే మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఆ టైంలో యోగం ఫామ్ అయింది. మీరు గమనిస్తే సడన్గా ఆయన ఎంత ప్రజాసేవ చేయాలని ఎంత మొత్తుకున్నా కూడా పట్టించుకున్నటువంటి ప్రజలు 3 monthsలో ఆయనకు యోగం అనేది స్టార్ట్ అయిన 3 monthsలో ఒక స్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత వితిన్ 8 months అంతే సీఎంఐ కూర్చున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరి జాతకాల్లో యోగం ఉంది. ఓకే. ఈ సంవత్సరం అయితే ఏమి మార్పులే ఉండవు. ఇంకోటి చాలామంది ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వాల్లో ఏమో జరిగిపోతాయి. ఏమీ జరగదు, ప్రభుత్వం ఏం కూలిపోదు. ఈ సంవత్సరం మాత్రం ఈ 100% వాట్ అబౌట్ 26 అనేది తర్వాత 2025 విశ్వవసునామ సంవత్సరంలో సీఎం ఏం మారరు. రానున్న రోజుల్లో కేసీఆర్ గారి ఆరోగ్యం కానీ మళ్ళీ ఆయన్నే ఈ రాష్ట్రానికి తిరిగి ఏలినాటి శని వచ్చేంత వరకు ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉండవండి. ఏలినాటి శని ఎప్పుడు వస్తుంది? 7.5 సంవత్సరాల తర్వాత. అసలు ఇంకా చాలా టైం ఉంది. అప్పటి వరకు అయితే రాజకీయ పరంగా ఆరోగ్యపరంగా బాగానే ఉంటారు, ఏమి ఇబ్బంది లేదు. సో ఇక చూస్తే చాలామంది ఎదురు చూస్తుంది అయితే ఉగాది కొత్త సంవత్సరం రానుంది. గత ఉగాదిలో చూసినట్లయితే చాలా బాగానే సాగింది, కానీ కొంత క్రోధినామ సంవత్సరం అని చెప్పి కొంత కోపం అనో ఏదో చెప్పారు. మరి ఇప్పుడున్న ఉగాది ఏ రకంగా ఉండబోతుంది? రానున్న ఈ సంవత్సరం మనకి ఇప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి ఏ రకంగా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉగాది విశ్వవసునామ సంవత్సరం అనేది శుభం, గంధర్వ యోగం అంటారు ఈ సంవత్సరాన్ని. ముఖ్యంగా ఎక్కువగా అంటే మామూలుగా ప్రతి సంవత్సరం గ్రహనాయకత్వాలు మారుతాయి, గ్రహాలు మారడం తక్కువ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం శని మారుతున్నాడు, గురువు మారుతున్నాడు, రాహు మారుతున్నాడు, కేతు మారుతున్నాడు. ప్రధానమైన అత్యంత బలమైన గ్రహాలు 4 మారుతున్నాయి. వాళ్ళున్న పొజిషన్ నుంచి వేరే పొజిషన్లోకి వెళ్తున్నాయి. అంటే 100% ఈ సంవత్సరం ఎక్కువగా శుభాలు జరుగుతాయి. పెళ్ళిళ్ళు అవ్వచ్చు, ప్లేస్మెంట్స్ మారుతాయి, ఉన్న పొజిషన్కి ఎక్కువ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ సంవత్సరం. మీరు చూడండి సెప్టెంబర్ తర్వాత ఎంతమంది ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు, అందులో 70% ట్రాన్స్ఫర్స్ అవుతాయి వాళ్ళు కోరుకున్న ప్లేసెస్కి, లేదా వాళ్ళకు 100% బెనిఫిట్ అయ్యే ప్లేస్కి వెళ్ళడం, జీతం పెరగడం. ఓవరాల్గా అయితే గ్రహాల యొక్క యోగం ద్వారా ఈ విశ్వవసునామ సంవత్సరంలో శుభాలు ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. పెళ్ళిళ్ళు ముఖ్యంగా వివాహాలు ఎక్కువ జరుగుతాయి. అండ్ జీతం పెరగడం అవ్వచ్చు, ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు. ఓవరాల్ అయితే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సెప్టెంబర్ తర్వాత ఇంకా ఉంటాయి. అంటే ఎక్స్పెషల్లీ అంటే ఈ సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ అద్భుతం. ప్రభుత్వాలకైనా మనకైనా అందరికీ. అయితే గురుగారు, ప్రధానంగా హిందువులందరికీ కూడా భావించేటువంటి ఉగాది ప్రతిసారి ఎదురు చూస్తారు. అంటే శాస్త్రాన్ని ఎక్కువగా అనుసరించే వారికి ప్రతి ఉగాది కూడా ఏ రకంగా ఉంటుంది అని చూస్తూ ఉంటారు. సో ఈసారి ఉగాదిని ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి అని అంటారు? ఈసారి ఉగాది హ్యాపీగా తీసుకోవాలి. ఎందుకంటే ఇటు మెయిన్ పెద్ద పరిశ్రమలు, ఇప్పుడు వ్యాపారాలు తీసుకోండి, అనేక ఇక్కడ రాహు ప్లేస్మెంటు, శని ప్లేస్మెంటు, గురు ప్లేస్మెంట్ ఇవి చాలా అవసరం. ఇప్పుడు వృషభ రాశిలో శని కన్నా మిథున్ రాశిలో వ్యాపార యోగాన్ని ఇస్తాడు. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు చక్కటి ప్రాఫిట్స్ అనేవి లభిస్తాయి. ఏం చేస్తే మరి వ్యాపారం అభివృద్ధి? వాళ్ళ కామన్ ఏం చేస్తే అనేది ఏముండదండి. ఇప్పుడు రెగ్యులర్ బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి
హోటల్స్ ఉన్నాయి. అతనికి ఆటోమేటిక్గా ఏదో ఒక అవసరాలు పబ్లిక్కి రావడం, ఆ హోటల్లో ఉండడం, స్టే చేయడం, ఇతనికి డబ్బిచ్చి వెళ్ళిపోవడం. ఈ గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది. ఇక్కడ మిథున రాశిలోకి గురువు ప్రవేశం, వ్యాపార పరంగా బాగుంటుంది. ఇప్పుడు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, స్టడీ సంబంధితమైన వ్యాపారాలు, బుక్స్ కానీ ఇవి బాగుంటాయి. అలాగే అసలు ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ బాగుంటుంది. రియల్ ఎస్టేట్ కూడా సెప్టెంబర్ నుంచి బాగుంటుంది. ఇంకోటి శని మారుతున్నాడు. ఇక్కడ శని మళ్ళీ గురువు రాశిలోకి వస్తున్నాడు. అక్కడ కూడా యోగమే. అక్కడేం అన్నట్టు గురుగారు, గతంలో రియల్ ఎస్టేట్ బాగాలేకపోయినా ఈ గత సంవత్సరము తెలుగు సినిమాలు మాత్రం ఒక్కొక్కటి 1000 కోట్లు వసూలు చేసినాయి. ఇక సినీ రంగం, ఇప్పుడు మీరు అడిగిన సినీ రంగం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సినీ రంగం కూడా ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ రాజకీయం కానీ, సినీ రంగం కానీ తీసుకుంటే కేతువు, రాహు, శని, గురువు ఈ గ్రహాలను మనం బేస్ చేసుకుంటాం. శుక్రగ్రహం అని ఇవన్నీ కూడా మనం తీసుకున్నప్పుడు, ఇప్పుడు కేతు ఎప్పుడైనా కన్యలో పెద్దగా యోగించడు. కన్యలో నుంచి సింహంలోకి వెళ్తున్నాడు. రాహు మళ్ళీ అత్యంత బలమైన స్థానం ఏంటి రాహుకి అంటే, ఒకటి మకరము, కుంభము, వృషభము, ఈ స్థానాలు మంచివి. అదే కుంభంలోకి రాహు వస్తున్నాడు. అంటే సినీ రంగం అంటే ఏంటి, మాయ. ఇప్పుడు లేనిది అక్కడ కనిపించి మిమ్మల్ని మీకు ఒక అద్భుతంగా మీరు ఫీల్ అయ్యేటట్టు చేస్తారు, మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు. దానికి మీరు ఎస్ సూపర్గా ఉంది సినిమా అంటారు కదా. ఆ సృష్టికర్త రాహు. ఆ రాహు అత్యంత బలమైన స్థానంలోకి వస్తున్నాడు. సినీ రంగంలో కూడా అద్భుతంగా ఆదాయాలు ఉంటాయి, ఏ ఇబ్బందులు ఉండవు. అన్ని సినిమాలు హిట్ కావండి. మళ్ళీ అక్కడ పాయింట్ ఏంటంటే, ఇండియా మొత్తంలో ఇన్ని టాలీవుడ్లు, బాలీవుడ్లు, కోలీవుడ్లు అన్నీ ఉన్నా కూడా తెలుగు సినిమాలు మాత్రమే 1000 కోట్లు బాక్స్ ఆఫీస్ని టచ్ చేస్తూ ఉన్నాయి. గతంలో టచ్ చేస్తున్నాయి. అవును అవును, అది మన అదృష్టము. అండ్ ఇంకోటి నిర్మాతల యొక్క యోగం. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను. అన్ని సినిమాలు కూడా హిట్ అవ్వాలని లేదు. నిర్మాతల యొక్క బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు, లేదా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి హీరోకి నిర్మాతకు, ఖచ్చితంగా ఇక్కడ డిపెండ్ ఆన్ హీరో డేట్స్ అండ్ నిర్మాత డబ్బు, ఈ రెండు, లేదా మధ్యలో ఉన్న డైరెక్టర్, వీళ్ళ ముగ్గురికి కూడా సరైన బలం లేకపోతే కూడా 100% సినిమా స్క్రిప్ట్ బాగున్నా, డైరెక్షన్ బాగున్నా, అంతా బాగొచ్చినా రాంగ్ టైంలోనో ఇంకో సినిమా వచ్చి దాన్ని కొట్టేయడమో ఏదో జరిగి అనుకున్న లాభం రాదు. కొన్ని సినిమాలు మీరు ఎంత బిజీ టైంలో, ఇప్పుడు హనుమాన్ ఉంది, ఎంత బిజీ టైంలో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ కూడా అది హైలైట్ అయింది. అలా వాళ్ళ కాంబినేషన్ కూడా సక్సెస్ని ఇస్తుంది. అది కూడా జాతకంలో డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మేము ఏం మాట్లాడినా గ్రహాలకు అన్వయించి మాట్లాడతాం కాబట్టి అది అందరూ దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు కానీ అది ఫ్యాక్ట్. అది గురుగారు, చాలా మందికి ఉపయోగపడే ప్రశ్న ఏంటంటే, ఈవెన్ అది కామన్ పీపుల్ అయినా, మధ్యతరగతి వాళ్ళైనా, బాగా డబ్బులుండి రిచ్గా ఉన్న వాళ్ళైనా సరే, బాగా సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే ఒక ఇంట్లో అప్పే ప్రధానంగా తీసుకొని అవును. సో ఈ అప్పుల బాధ నుంచి వాళ్ళు విముక్తి పొందాలి అని అంటే వచ్చేటువంటి కొత్త సంవత్సరంలో ఏ రకంగా ఉంటే బాగుంటుంది? మీరు ఇచ్చే సలహాలు ఏంటి వాళ్ళకి? ఇప్పుడు ఒకటండి, ఆర్థిక సమస్యలు రావడానికి మన స్వయంకృతం ఉంటుంది, లేదా అమ్మాయి అబ్బాయి చదువులకు పెళ్ళిళ్ళకు అప్పు చేసేది ఉంటుంది, లేదా అనారోగ్య సమస్యల ద్వారా అప్పు చేసేది. ఇంకా దీని మించి ఉండవు. స్వయంకృతం అంటే వ్యసనాలు, రెండోది పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, మూడోది లైక్ ఇల్లు గృహం గురించో లేదా ఇంకోటో స్వయంకృతం కాకుండా ఇంకోటి లైక్ అనారోగ్యాలు, వీటి వల్ల జరగచ్చు. కాబట్టి అది మనం ఆన్సర్ ఇవ్వడానికి ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పగలుగుతాం కానీ ఎగ్జాక్ట్గా పలానా రంగయ్య లేదా పలానా రామూర్తి గారు ఈ వ్యాపారం చేస్తున్నాడు, ఈ సంవత్సరం అప్పులన్నీ తీర్చుకొని 100% సేఫ్ జోన్లోకి వస్తాడన్నది వాళ్ళ వ్యక్తిగత జాతకం చూస్తేనే తెలుస్తుంది. అండ్ దానికి దగ్గర రెమెడీస్ ఎలా ఉంటాయంటే, ప్రతిదానికి హోమం చేయాలని ఏమి ఉండదు. ఒక క్షేత్రంలో పలానా నక్షత్రంలో నిద్ర చేస్తే ఒక దోషం పోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి మాల్య దోషం ఉంది, ఆ దోషం వల్ల ఏమవుతుంది, ఏం చేసినా ఆ పని అక్కడే ఆగిపోతుంది. పలానా నక్షత్రంలో ఈ వ్యక్తి పలానా క్షేత్రంలో నిద్ర చేస్తే ఆ దోషం పోతుంది. ఆ పోయిన తర్వాత అంతా చేసిందంతా కలిసి వస్తుంది. ఇక్కడ కలిసి రావడానికి ఆ వ్యక్తి ఏం మారడు. కానీ ఇక్కడ మీరు ఈ పాయింట్ చాలా బలంగా గుర్తుపెట్టుకోవాలి. మనకు దైవ బలం ఉండి మనం చేసుకునే పూజలన్నీ ఎలా మనల్ని కాపాడుతాయంటే, మనకు కలిసేవాడు, ఎదురొచ్చేవాడు ఖచ్చితంగా 100% మనకు వాడికి రుణం ఉండే వ్యక్తిని గ్రహస్థితి మన దగ్గర తీసుకొస్తుంది. 100% వాడి వల్ల మనకు లాభం జరుగుతుంది, మన దశ మారుతుంది.
అంటే ఇక్కడ ఏ విషయం చెప్పాలంటే ఈ ఆర్థిక సమస్యలు పోవాలి అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో యోగాన్ని మనం యాక్టివేట్ అయ్యేటట్టు చేయాలి. ఇందాక మీరు అన్నట్టు క్షేత్రంలో పడుకున్నా కూడా నిద్ర చేస్తే కొన్ని దోషాలు పోతాయి. అప్పుడు ఏమవుతుందంటే తెల్లారి నుంచి ఇతను చేసే పని ఇతను చేస్తుంటాడు. మరి మేము ఇంట్లో పొద్దున్న లేచినే బాగా పూజలు చేస్తున్నాం, దేవుడితోనే బాగున్నాము అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ క్షేత్రం అనేది నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, మీ స్టూడియో పక్కన ఉన్నారు, తిరుపతిలో ఉన్నారు. తేడా ఏముంది? అదే మంత్రాలు, అదే పూజ, అదే సుప్రభాతం. కానీ స్థాన బలం, యంత్ర బలం, అక్కడ తపస్సు ధారబోసారు ఋషులు. అక్కడికి వెళ్ళి ఏది కోరుకున్నా, అక్కడ అడుగుపెట్టి ఏది మనము అర్పించినా అది 10 మనకు రిటర్న్ వస్తుంది. అలాంటివి ఉంటాయి రహస్యాలు. అంతెందుకు, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నిద్ర చేసి వచ్చాక వాడికి ఎలా కలిసి వస్తుందంటే ఆటోమేటిక్గా వాడి పని వాడు చేసుకుంటాడు. ఎవరో ఫోన్ చేస్తారు, అన్న మీ వెహికల్స్ మా కంపెనీలో పెట్టాలనుకుంటున్నాము, మరి అవకాశం ఉందా? సడన్గా మా వాళ్ళకు పెట్టిన అతను వాళ్ళ ఫాదర్ చనిపోయింది, వాడు అన్న అమ్మేసి వెళ్ళిపోతుండంట అని కాల్ వస్తాయి. ఇది జరిగినదే చెప్తున్నా. అంటే యాదయ్య అని చెప్పేసి అతనికి ఉన్నాయి, డీసీఎంలు ఉన్నాయి, అండ్ ఇవి వాటిని ఏమంటారు జేసీపీలు ఉన్నాయి. టోటల్ మైనస్లోకి వెళ్ళిపోతే నేను ఒక అతని జాతకం టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేకపోతే ఆధార్ కార్డు తీస్తుంటే అది చెల్లదని వేలిముద్రలు, నేను నాడీ కోర్స్ చేశాను, ఆ వేలిముద్రల ఆధారంగా కొన్ని లక్ష్మీ యోగ చక్రాల ద్వారా నేను అతనికి ఒక పలానా నక్షత్రంలో నిద్ర చేయని చెప్పాను. ఆయన జీవితంలో జరిగిందే మీకు ఇక్కడ అప్లై చేశాను. ఎవరో రెగ్యులర్గా ఉన్న వాళ్ళు 2.5 లక్షలు ఫర్ మంత్ కంపెనీ నుంచి వస్తుంది, ఆయన చనిపోతే వాళ్ళ అబ్బాయి మెయింటైన్ చేయలేడు, ఇతనికి ఆ యోగం పట్టింది, కాంట్రాక్ట్ వచ్చేసింది. అప్ టు దాదాపు 9 ఏళ్ళు. అంటే ఇక్కడ ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఎవరైనా ఎంత బిజీగా ఉన్నా క్షేత్రాలను సందర్శించడం వల్ల, నాట్ ఓన్లీ క్షేత్రం అండి, క్షేత్రం వల్ల ఉంటుంది, కొన్ని దానాల వల్ల ఉంటాయి. ఇప్పుడు పలానా స్వాతి నక్షత్రంలో పెసర్లు దానం చేస్తే చదువులో యోగం తెలుసా? మళ్ళీ ఏ నక్షత్రం వాళ్ళు చేయాలి? అశ్విని నక్షత్రం వాళ్ళు చేయాలి. ఇటువంటి రహస్యాలు ఉంటాయి, వాటిని అప్లై చేయాలి. అందరూ మహేందరు నేను అందరం వెళ్ళి పెసర్లు దానం చేస్తే ఐఏఎస్లు ఐపీఎస్ అలా కాదు. అశ్విని నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రంలో పెసర్లు దానం చేయాలి. అంటే ఈ రకంగా ఈ ఫార్ములాస్ తెలుసుకోవాలి, కానీ ఈ జాతకాలు అవి ఇవి అని వితండవాదం చేసుకుంటూ కూర్చుంటే ఇక దరిద్రుడు అనుకో, టైం వేస్టే అండి, టైం వేస్ట్. ఇంకోటి నాట్ ఓన్లీ జాతకం అండి, ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలంటే పెసర్లు దానం చేస్తే అవుతారా? అన్నీ అయిపోయిన అంటే నువ్వు చదువుకోవాలి, నీ శ్రద్ధ ఉండాలి, లాస్ట్లో ఇంటర్వ్యూ జరిగాక నువ్వు ఎస్ఆర్ నో అన్నది ఫైనల్ అవుతుంది, లేదా సిఏకి సంబంధించి ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. అలా నీకు ఫైనల్ జడ్జిమెంట్ అయ్యేది భగవంతుడి చేతిలోనే ఉంటుంది. నీ జీవితం ఆయన భిక్ష, అక్కడ ఈ పుణ్యం అంతా అప్లై అవుతుంది. ఫలానా ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ అవుతావు చూడు, ఎదుటివాడు కూడా మిషన్ ఏం కాదు, మనిషే కదండి. అతన్ని నువ్వు ఇంప్రెస్ చేస్తేనే కదా అతను నీకు 100% మార్కులు వేసేది. అతన్ని ఇంప్రెస్ అయ్యేటట్టుగా నీకు అన్నీ, ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో నాకు అన్నీ గుర్తొస్తాయా? అన్నీ గుర్తురావు, బట్ భగవంతుడి యొక్క అనుగ్రహం, నేను చేసిన పుణ్యం ఈ టైంకి నాకు గుర్తొచ్చేటట్టు చేస్తాయి. అప్పుడు అవి ఇంటర్వ్యూలో మనం అప్లై చేస్తాం, పాస్ అయిపోతాం. అయితే ఇప్పుడు ఫైనల్గా అప్పు బాధలో ఉన్న వాళ్ళకి చేయాలనుకున్నటువంటి విషయాలు ఇంకా హైలైట్గా చెప్పాలంటే ఏం చెప్తారు? హైలైట్స్ టక్ ఒకటే అండి, ఆర్థిక సమస్యలు పోవాలి, అప్పులు పోవాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, లైఫ్ సెట్ అవ్వాలి ఇక్కడ కానీ విదేశాల్లో కానీ అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో యోగం ఎంత స్థాయిలో ఉంది, ఆ యోగాన్ని యాక్టివేట్ చేయాలి మనం. ఓకే, అది మెయిన్. ఇదేదో కమర్షియల్ ఆస్పెక్ట్లో లేదో స్వలాభం కోసం చెప్పట్లేదు. 100% అలా వాళ్ళ జీవితాలు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితాల్లో ఎంతో యోగాలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. బికాజ్ ఆఫ్ వాళ్ళకు ఇగో సరైన గైడెన్స్. వాళ్ళు యోగ పురుషులే, బట్ నువ్వు ఈ దారి కాదు ఇది ఎంచుకొని దశ మారుతుంది అంటే. ఇన్ని విషయాలు ఓపెన్గా చెప్పారు కదా గురుగారు. ఒక విషయం మిమ్మల్ని పర్సనల్గా అడగనివ్వండి. ఇప్పుడు ఒక అడ్మినిస్ట్రేటర్ కూర్చొని ఉంటాడు, ఒక డాక్టర్ దగ్గరకో ఎవరికో, డాక్టర్నే తీసుకోండి, ప్రధానంగా ఒక గైనిక్ అడిగితే ఏ రకమైన సమస్యల గురించి ఎక్కువగా వస్తున్నారని చూస్తే ఫైబ్రాయిడో ఏదో అని చెప్తారు. ఓకే, అట్లా మీ కెరియర్లో మీరు చూస్తున్నటువంటి విషయాల్లో ఎక్కువగా ఏ సమస్యతో మిమ్మల్ని అప్రోచ్ అవుతా ఉన్నారు? అలా ఏమి ఉండదండి, ఎందుకంటే నాకు నెంబర్ ఆఫ్ బుకింగ్స్ ఉంటాయి. దాంట్లో నేను చెప్తాను మనుషులు సఫర్ అవుతున్నట్టుగా ఫినాన్షియల్ ఎక్కువ ఎవరికైనా అండి, నాకే కాదు ఎవరికైనా వచ్చేవి 4 ఎక్కువ. ఒకటి ఆర్థిక సమస్యలు, అప్పులు. రెండోది పెళ్ళిళ్ళు అవ్వాలి. మూడోది చదువులు, ఉద్యోగాలు. ఆరోగ్యం గురించి లాస్ట్కి అడుగుతారు.
ఎందుకంటే ఆరోగ్యం అన్న నొప్పి కన్నా పక్కనుండే ఈ బాధలు ఎక్కువ పబ్లిక్కి. మానసిక బాధలే. అబ్బాయి చెడిపోయాడని, సరిగా చెడు అలవాట్లని, ఆర్థిక సమస్యలు, ఉద్యోగాలు, పెళ్ళి, వివాహం అవ్వడం కూడా ఒక వరం తెలుసా. వివాహం గురించి నెంబర్ ఆఫ్ చార్ట్స్ నేను వేశాను. పెళ్ళి సమస్య చాలా ఉంది బయట పబ్లిక్లో. సరే, లక్ష్మీకాంత్ శర్మ గారి యొక్క సక్సెస్ రేట్ ఎంత అంటే మరి వీళ్ళైతే అప్రోచ్ అవుతున్నారు, బాగానే ఉంది సార్. అది మనస్ఫూర్తిగా చెప్పండి. అదే నేను చెప్తాను, అది నేను ఎలా చెప్పగలుగుతాను అంటాను. మనస్ఫూర్తిగా అంటే మీరు ఇంత ఇప్పుడు నాకైతే కంప్లైంట్స్ ఏం లేవు. పాయింట్ నెంబర్ 1. 1 కంప్లైంట్ లేదు అని అబద్ధం చెప్పను. 1 కంప్లైంట్ ఉన్నా అది ఎందుకు డిలే అయిందని రీకరెక్షన్ చేస్తూనే ఉన్నాను. నాకు తెలిసి నా ప్రయాణంలో నేను 70 నుంచి 80% సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. ఓకే, వచ్చేటువంటి వాళ్ళకి అంత న్యాయం అయితే న్యాయం 100% చేస్తున్నా. బట్ వాళ్ళ పుణ్యపాపాలు కూడా ఉంటాయి కదా. దట్స్ వై నేను చేసే 100% 70 నుంచి 80 మందికి అయితే సక్సెస్ అవుతుంది. ఎలా మిమ్మల్ని నమ్మొచ్చు అని అంటే, ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఒక ఐడియాలజీ ఉంటుందండి, ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఇంత మాట్లాడాం కదా, మీకు కూడా ఒక భావన వస్తుంది. ఎదుటి బిఫోర్ ఇంటర్వ్యూ, ఆఫ్టర్ ఇంటర్వ్యూ భావన వస్తుంది. ఇక్కడ అత్యంత అంటే క్వశ్చన్ చేసే వ్యక్తినే నేను ఇంప్రెస్ చేస్తే నన్ను నమ్మొచ్చండి. ఎందుకంటే మీరేంటి, మీ ఆలోచన ఏంటి, మీరు దేవుణ్ణి ఎంత నమ్ముతారు నాకు తెలుసు. అటువంటిది మీరు నమ్మి ఒక అడుగు ముందుకేసి ఓకే ఎస్ ఇవి చెప్పేవి అన్నీ వినసొంపుగా ఉన్నాయి అని మీరు నమ్మారనుకోండి, ఖచ్చితంగా నమ్మొచ్చని నేను అనుకుంటాను. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ ఒక ఉపాధ్యాయుడు ఉండేటువంటి కానీ లేకపోతే గురువుగారి స్థానంలో ఉన్న వాళ్ళని నాలాంటి అల్పుడు అడిగే క్వశ్చనే కాదు. అయ్యా, బట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఆధ్యాత్మికంగా మీ జీవితం ఎంత బాగుంది, ఎక్కడున్నారు మీరు అని ఎవడన్నా క్వశ్చన్ చేసుకున్నారా? ఎస్. ఆధ్యాత్మికముగా నేను 100% హ్యాపీగా ఉన్నాను. 100%. ఎందుకంటే మీరు కానీ, ఆ కెమెరామ్యాన్ కానీ, ఇక్కడ కాఫీ ఇచ్చిన పర్సన్ కానీ, ఎవరైనా 30 years, 40 years, 50 years, 60 ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ నా స్కూల్లోకి రావాలి మీరందరూ. 100% అండి. మీరు చూడండి, ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా లాస్ట్కి మీరు ఎందుకంటే రిటైర్డ్ అయిన పీపుల్ ఎందుకు చార్ధామ్ యాత్రలు, ఆ యాత్ర ఎందుకు తిరుగుతారంటే అన్ని జీవితంలో అనుభవించారు వాళ్ళు. పర్మనెంట్ భగవంతుడే అన్నది వాళ్ళు గ్రహించారు. ఖాళీగుండి పెన్షన్ వస్తుంది, యాత్రలు తిరగడం కాదు వాళ్ళ భావన. కొంతమంది అలా ఉండొచ్చు, బట్ హైలీ మెచ్యూరిటీ వస్తుంది వాళ్ళకు. ఎలా వస్తుందంటే జరిగినటువంటి లావాదేవీలో, లాభ నష్టాలో, జీవితంలో ఈ సర్కిల్ అయిపోతుంది 40 ఏళ్ళు ఆటోమేటిక్గా. ఫైనల్ ఇవన్నీ కాదు, మనకు అదే అత్యంత మనశ్శాంతి, అదే ఫైనల్గా అసలు మనం అందరం చేరుకోవాల్సింది అక్కడికే. ఇదే సత్యం, ఇది తప్ప ఏది లేదు అని గ్రహిస్తాడు. నీ ఈ వయసులో గ్రహించా, పూర్వజన్మ సుకృతం వల్ల మీరు వస్తారు, వారు వస్తారు, అందరు వస్తారు. కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. నాలాంటి వాళ్ళు సాన పెట్టి మీలాంటి వాళ్ళని తీసుకొస్తారు. మా యొక్క జన్మరాహిత్యమే అది. గుర్తుపెట్టుకోండి, నా జాతకంలో గురుకేతుల కలయిక. నా పని ఏంటి? ఎప్పుడు అందరినీ ఆధ్యాత్మికం వైపు నడిపించడమే నా పని. కాబట్టి నేను 100% అందులో ఉన్నాను, 100% హ్యాపీగా ఉన్నాను. ఆధ్యాత్మికంగా ఈ రకమైన ప్రశ్న అయితే, వాస్తవంగా కూడా జాతకం పట్ల ఉన్న ఇంపార్టెంట్ వల్ల దరిద్రుడు కూడా మారుతాడు అని శాస్త్రాలు చెప్తున్నప్పటికీ చాలామంది జాతకం వైపు నమ్మకుండా, రాకుండా, యోగాలు ఉన్నాయా, కష్టాల నుంచి విముక్తులు ఉన్నాయి, దానికి ఫలాలు ఉన్నాయి అని చెప్తున్నప్పటికీ శాస్త్రాలు చాలామంది దూరంగానే ఉన్నారు, హిందువులై ఉండి. కానీ ఇంట్లో పూజలు బాగానే చేస్తారు, కానీ జాతకాన్ని నమ్మరు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు ఈ ప్రశ్న రాంగ్ అంటాను. ఎందుకంటే జాతకాలు నమ్మకపోతే లక్షల మిలియన్స్ వ్యూస్ జాతకాలకి రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, జాతకాలు నమ్మని వాడు ఒక రాయేస్తాడు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే నమ్మే 100 మంది కనపడరు, నమ్మని ఒక కామెంట్ అనేదే కనపడుతుంది. ఇప్పుడు 100 మంది నాకు దండం పెట్టి ఒకడు ఏదో ఒక పెద్ద గొడ్డలు తీసుకొని ఇట్లా నరుకుతున్నట్టు ఒక ఇమేజ్ పంపాడు అనుకోండి, అదే హైలైట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1, జ్యోతిష్యాన్ని, గ్రహాలని, జాతకాలని, దేవుణ్ణి నమ్మేటటువంటి సంఖ్య దాటిపోయింది, కోట్లు దాటిపోయిందండి. లేకపోతే ఇంటర్వ్యూస్ ఉండవు. ఇప్పుడు ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ ఛానల్స్లో డివోషనల్ ఛానల్స్ విపరీతంగా ఉన్నాయి. ఉగాది రాశి ఫలాలు వెళ్ళిన వ్యూస్ ఏవిఎల్లో మీరు ఎనీ బ్రేకింగ్ న్యూస్ తీసుకోండి, ఏంటి నమ్మకాలు ఉన్నాయి, బట్ నమ్మని వాళ్ళే ఎక్కువగా మీకు అక్కడ. ఎందుకంటే థంబ్లైన్ మీరు
ఈ పూజ చేసుకోండి మీకు ఓకే. పాపం ఆయనకి ఏం చేసినా ఎందుకో జ్యోతిష్యం వైపు కొంత నమ్మశక్యం కాని విధంగానే ఉండే వాళ్ళకి మీరు ఏం చెప్తారంట? ఏం చెప్తాను, వదిలేస్తాను. ఎందుకు చెప్తాం? అతన్ని మార్చాల్సిన అవసరం మనకేంటండి? ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా మారతాడు. లైఫ్ లాంగ్ మారే యోగం లేదనుకో మారడు. సింపుల్ ఆన్సర్. ఇప్పుడు అసలు జ్యోతిష్యాన్నో దేవుణ్ణో నమ్మని నాస్తికుణ్ణి నేను ఎందుకు పట్టించుకోవాలంట? అవసరమే లేదు. కానీ హిందువు గుండి దేవి దేవతలను నమ్ముతూ ఆలయాలను సందర్శిస్తూ నిత్యం చేస్తూ చేస్తూ జ్యోతిష్యాన్ని నమ్మడంటారు. నమ్మకపోని సార్, అలాంటి వాళ్ళు మనం ఏం చెప్పము. ఎందుకు చెప్పాలి? ఇది అలా చెప్పి అతన్ని గుంజుకొచ్చినా మాకేం ప్రయోజనం? బాగా చెప్పారు. చాలా మంది ఏం చెప్తారంటే ఆయన ఏదో మసిపోయాలి, మారేడుకాయ అవసరం లేదు, నమ్మించాలి అన్నట్టు. దానివల్ల మనకి ఏ మాత్రం ఇంకో గంట టైం వేస్ట్ అంతే. నమ్మే వాళ్ళని బలవంతుల్ని చెయ్యడం నా వే ఆఫ్ స్టైల్. నమ్మేవాడిని వాడి బలం దేవుడు గ్రహాలు అనుకున్నప్పుడు ఎస్ అవునరా నువ్వు కరెక్ట్ పాయింట్కి వచ్చావు, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చావు, నువ్వు 100% ఈ విధంగా వెళ్ళు, నువ్వు రీచ్ అవుతావు, గ్యారంటీ ఆ భగవంతుడు నిన్ను వరిస్తాడు అనే ఆ అంత ఆత్రనాదంతో మనసులోంచి మన మాట వస్తే ఏ వ్యక్తి అయినా సరే 100% గమ్యాన్ని చేరుకుంటాడు. సరే, ఇంకా చాలా కామన్ ప్రశ్ననే కానీ మీరు సమాధానం ఏ రకంగా చెప్తారో చూడాలి. రాసిన రాత ఏ రకంగానూ కూడా మార్చడానికి లేదు అని అంటారు. నిజానికి జాతకానికి మరి దీనికి ఏ రకంగా లింక్ చేస్తారు అప్పుడు మీరు? ఎస్ ఇప్పుడు మన తలరాత ఉంటుంది, తలరాతనే జాతకం. ఇప్పుడు మీ తలరాతలో ఏముంటుంది అంటే పలానా మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని మీ తలరాతలో ఉంది. నేను అదే చెప్తున్నా. మీ తలరాతని తెలుసుకోవడమే జాతకం అండి, జ్యోతిష్యము. ఇక్కడ మీరు రాసిన రాత మారదు, మీరు చేసే పూజన వల్ల మాకేంటి లాభము అనే పాయింటా మీరు అడిగేది? అది కూడా తెలివిగల వాళ్ళే. అలా కాదు సార్ నేను అనేది. అంతే కదా అర్థం. ఓకే, ఎస్, ఆ పాయింట్ కూడా ఆన్సర్ ఉంది. ఇప్పుడు మీ తలరాతలో ఉన్నటువంటి యోగ అవయోగాన్ని ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పలానా మీకు మీ రాతలో మీరు పలానా ఒక 100 కోట్లు సంపాదించాలని ఉందండి. ఆ 100 కోట్లు మీకు ఎలా వస్తాయో చూపిస్తుంది కదా జ్యోతిష్యం. పండ్లు అమ్ముకొని 100 కోట్లు సంపాదించారు తెలుసా? సౌత్ మొత్తం ఫ్రూట్లు దాన్ని ఏమంటారు సప్లై చేసేది అతనే. ఆ వేని ఎవరు చెప్పారండి? ఆ వేని ఎవరు చెప్పారు? ఆయనకు ఒక గురువో లేదంటే ఎవరో ఆస్ట్రాలజర్ లేదు నువ్వు మట్టి కాదు బంగారం అమ్ముకో నీ లైఫ్ మారుతుందంటే గోల్డ్ షాప్లో లక్షల కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. నాట్ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీ తలరాత మారదా? మా నమ్మకం ఏంటి? భగవంతుడి యొక్క అనుగ్రహం మన కర్మని సైతం జయిస్తుంది అన్నది మా నమ్మకం. పురాణాలు కూడా అవే చెప్తున్నాయి. పురాణాలు ఎందుకు చెప్పట్లే? మార్కండేయుడు పురాణం తీసుకోండి, భక్త కన్నం, ఇలా రకరకాల పురాణాల్లో భగవంతుడు రక్షిస్తున్నాడు. అలాగే నీ తలరాతను ఎందుకు మార్చడండి? ఇక్కడ ఉంది కదా, అదొకటి పాయింట్. రెండోది, సరే ఆ పాయింట్కి కూడా మీరు వాదనకు వస్తే నేను కూడా దాన్ని ఆమోదించి నేనేమంటాను, ఎస్ మహేందర్కి లవ్ మ్యారేజ్ కాదు, మహేందర్కి ఒక పెద్ద ఇల్లు కట్టుకునే యోగం ఉంది. అది ఎలా కట్టాలి, ఏ డైరెక్షన్లో కట్టాలి అన్నది మేము చూపిస్తున్నాం కదా. ఎక్కడైనా ఇక్కడ జ్యోతిష్యం ఫలించింది. వీటన్నిటికన్నా అసలు బలమైన ఆన్సర్ ఖచ్చితంగా భగవంతుడు నీ దారిద్ర్యాన్ని విముక్తి చేస్తాడు అన్నది సత్యం. చాలామంది మంచి ఇల్లు కట్టుకుంటారు. ఓకే, కట్టుకున్నప్పుడు ఒక పండితుడు చెప్తాడు లేదా చెప్పడు, కట్టేస్తాడు బిజినెస్ మ్యాన్ పాపం. అదేమో చాలా కాస్ట్లీ ఇల్లు. ఓకే, మీరు వెళ్ళి ఇది కూల్చండి అది కూల్చండి అని చెప్పాలా? ఓకే, లేకపోతే ఉన్న దాంట్లో పూజలు చేస్తే సరిపోతుంది అంటారా? లేదంటే డైరెక్షనే మార్చాలా? చాలాసార్లు ఇల్లు కట్టుకుంటాడు, చాలా అందంగానే ఉంటుంది, అవును, కానీ డైరెక్షన్స్ వల్ల ఆయనకి ఏమైనా ప్రాబ్లం, అది నిజమేనా? ఉంటుందా అట్లా? లేదు ఆల్రెడీ కట్టేసిన ఇల్లు ఏ డైరెక్షన్స్ చేయకుండా ఏమైనా పూజలు హోమాలు చేయాలన్నా? డైరెక్షనే చేంజ్ చేయాలా ఖచ్చితంగా, లేదా పూజలు చేస్తే సరిపోతుందా? ఏం సూచిస్తారు మీరు? కొట్టడం విరగొట్టడం లాంటివి చెప్తారా? వాస్తు శాస్త్రం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. వాస్తు బలం పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. రెండోది, ఫలానా కూల్ చేయాలి, ఫలానాది తీసేయాలని ఎందుకు చెప్తారంటే, ఇంటికి వెళ్ళగానే అంటే రకరకాల వాళ్ళు ఉంటారు, నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. ఇంటికి వెళ్ళగానే అతను హైలైట్ అవ్వాలంటే ఏదో ఒకటి చెప్పాలి, చెప్తే హైలైట్ అవుతాడని ఒకళ్ళు. ఇంకొకటి ఏంటంటే వాస్తు శాస్త్రం విరుద్ధంగా ఉంది ఇల్లు అని చెప్పి ఖచ్చితంగా ఇది తీసేయాలని చెప్పి ఒకళ్ళు, అంటే ఇటు పెట్టాలని చెప్పి మళ్ళీ అటు పెట్టమని చెప్పేది ఒకళ్ళు. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా కట్టిన ఇంటిని సాధ్యమైనంత వరకు సింపుల్ రెమెడీస్తో మార్చే ప్రయత్నం చేయాలి.
మెయిన్ వాస్తు ఏంటి, బేసిక్ అంటే మనకు చిన్న చిన్నవి పట్టించుకోవద్దు. ఇప్పుడు ఈ చూలు ఇక్కడ ఉండొద్దు, లేదంటే ఆ కుర్చీ అక్కడ ఉండొద్దు, అవి కాదు. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఆగ్నేయం మనకు ఆహారం ఆరోగ్యం, నైరుతి మన డబ్బు ధనము లేదా స్టేటస్ లేదా వాయవ్యం మన చదువు పిల్లలు, లేదా ఈశాన్యం పూజ భక్తి, ఈ వీటిని మెయిన్గా ఆధారంగా తీసుకోవాలి మనం. అంతేగాని బాత్రూంలో కూర్చునే బేసిన్ ఈ డైరెక్షన్లో ఉండాలి, లేదంటే మీరు అన్నట్టు గేట్, అలా కొన్నిటిని మనం సాధ్యమైనంత వరకు సింపుల్ రెమెడీస్తో వదిలేయాలి. అది గురుగారు, ఇల్లు డైరెక్షన్ని బట్టి ఇంటి యజమానికి సమస్యలు తలెత్తుతాయి, ఇవన్నీ నిజమా? ఇక్కడ పాయింట్కి వస్తే ఇంటి డైరెక్షన్ని బట్టి పూర్తిగా అతను యోగము లేదంటే మైనస్లోకి వెళ్ళడం అనేది 100% ఉండదు. 100% ఉండదు. ఇక్కడ దాని యొక్క ప్రభావము 25% వర్తిస్తుంది. రెండోది, ఏదైనా మైనస్ జరిగిందనుకోండి, నువ్వు ఇంగురం పెట్టుకోబట్టే నీకు మైనస్ జరిగిందని ఫస్ట్ ఒక రాయేస్తారు. ఎందుకంటే వాడికి బట్టతల లేదు, లేదంటే వాడు బాగున్నాడు, లేదంటే వాడికి డబ్బు ఉంది, లేదంటే వాడు చేసిన దగ్గర ఏమీ తప్పు చేయలేదు, కానీ మైనస్ జరగడానికి కారణం ఏదో ఒకటి చూపించాలి, లేదా మనకు మనం అనుకోవాలి. కాబట్టి ఇంటి వల్ల నీ కారు యాక్సిడెంట్ అయింది, ఎక్కడో హైవేలో పోతుంటావు, ప్రధానంగా ఆయన బిజినెస్ లాస్ అయింది అంటుంటారు, లేదంటే బాగుపడ్డారు. కాబట్టి ఇక్కడ ఇంటికి సంబంధించి ప్రశాంతత, నువ్వు చిరాగ్గా ఉంటావా, కోపంగా పని వాళ్ళతో చేపిస్తావా, అరుచుతూ నువ్వు వ్యాపారం చేపిస్తావా, ప్రశాంతంగా చేపిస్తావా అన్నదే ఉంటుంది. ఇంట్లో నీకు బేసిక్గా ఏముంటుంది, కంటి నిండా నిద్ర, ప్రశాంతంగా ఉండడం, ఇవి క్లియర్గా వాస్తుకి సంబంధించి హైలీ పూర్తిగా ఎఫెక్ట్ పడిపోయి నువ్వు కూడుకపోవడం అనేది ఉండదు, కన్ఫామ్ ఉండదు. బేసిక్ వాస్తు ఫాలో అవ్వాలి, అది మాత్రం ముఖ్యం. ఇంటికి ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని డోర్లు ఉండాలి, ఇవి కొన్ని బేసిక్ ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వాలి తప్ప ప్రతి ఒక్కటి ఈ టీపా ఎక్కడ పెట్టాలి అవి మూర్ఖత్వం అంటారు దాన్ని. కానీ ఈ మధ్యకాలంలో నేను చూసింది ఏంటంటే, ఇల్లు కట్టిన తర్వాత సక్సెస్ అయితే ఇల్లు వల్లనే అయినట్టు, ఇల్లు కట్టిన తర్వాత బిజినెస్లో లాస్ అయితే చూసావా ఈ డోర్ ఇటుపక్క ఉంది కాబట్టి లాస్ అయినావు అన్నట్టు. అదే లేదు ఈయనకు అనారోగ్యం పాలయ్యాడంటే నీకు ఆ ఫలానా డోర్ అట్లుంది ఉంటుంది 100% ఇంటి వల్ల. నేను చెప్పా కదా 25% ఉంటుంది. కొంతమందికి ఆ దశ, ఇప్పుడు కొంతమందికి బ్యాడ్ టైము, ఇల్లు కట్టే టైము ఎట్ ఏ టైం వస్తాయి, ఇల్లు ఆటోమేటిక్గా అప్పులు చేసి కడతాడు. ఇక్కడ మీరు చూడండి, ఇది బాగా గమనించండి, ఈ బ్యాడ్ టైం రావాలంటే వీడు అప్పుల్లో కూడుకోపోవాలి. వీడు ఏం చేస్తాడు, అప్పు ఇచ్చేవాడు దొరికితే మనం ఎందుకు తీసుకుంటాడు, ఒక 70 లక్షలు అప్పు చేసి ఇల్లు కడతాడు. ఇల్లు కట్టిన తర్వాత ఎలా తీర్చాలి అనే ఆలోచన కొంత ఉంటుంది, కానీ తారుమారైతే ఎలా అన్న ఆలోచన ఎవరికీ ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే, ఈ ఎప్పుడో 2025లో రావాల్సిన బ్యాడ్ టైంకి పునాది ఎక్కడ పడుతుంది, 24లో పడుతుంది. భూమి పూజ చేస్తాడు, ఇల్లు కడతాడు, 70 లక్షలు అప్పు తెస్తాడు, కడతాడు, అయిపోతుందా? ఈ బ్యాడ్ టైము రావడము ఎగ్జాక్ట్గా ఇల్లు పూర్తి గృహప్రవేశమై లోపల పోవడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఈ 70 లక్షలు సడన్గా ఇచ్చిన వాడేదో ఇబ్బంది అయ్యో ఏదో జరిగి ఇతను బ్యాడ్ టైం వల్ల నాకు కావాలి అని చెప్పి ఒక ఫోన్ చేస్తాడు. ఇతనికి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉన్న అప్పులు, రెగ్యులర్ ఖర్చులు, ఈ అప్పు తీర్చడం, ఇవన్నీ అయ్యేసరికి ఏమవుతుందంటే ఇంట్లోకి వచ్చాకే మనకు కలిసి రావట్లేదు అనేటటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతాం. దానికి టైం కూడా ప్రధాన. 75% మన జాతకంలో ఉంటే 25% ఇంటిది ఉంటుంది, కన్ఫామ్ ఉంటుంది, వాస్తు ప్రభావం ఉంటుంది. బట్ పూర్తిగా గుడ్డిగా వెళ్ళకూడదు. బట్ టైం మాత్రం పూర్తిగా 75% మనిషి పైన ప్రభావం చూపిస్తుంది. మీరు క్వశ్చన్ చేయడం కూడా మీ జాతకంలో లగ్నంలో లగ్నాధిపతి వక్రించడమో, లగ్నము 2 పాపగ్రహాల మధ్యలో పడడమో ఉంటుంది. మీ జాతకమే చెప్తున్నాను నేను. అలా మీకు ప్రతిదీ ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రాక్టికల్గా ప్రూవ్ అయితేనే మీరు నమ్ముతారు. ఆ జాతక ప్రభావమే మనిషి పైన ఎక్కువ ఉంటుంది. ఇంటి వాస్తు బలం కూడా 25% తీసుకోవాలి. లక్ష్మీకాంత్ శర్మ గారు, ఇందాక మీరు అన్నటువంటి విషయం ఏంటంటే, కొందరికి డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్గా తెలిసి ఉండదు. చాలా మంది పండితులకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఎగ్జాక్ట్ టైం అండ్ డేట్ అన్నీ తెలిసినా కూడా జస్ట్ మినిట్లోనే రాశులు మారుతాయి, నక్షత్రాలు మారిపోతాయి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏ రకంగా చెప్తున్నారు ఇప్పుడు? ఎస్ మినిట్లో కాదు, ఒక 2-3 మినిట్స్ అక్కడ లగ్న సంధిలో పడినప్పుడు 2-3 మినిట్స్లో ఉన్నప్పుడు మారుతుంటుంది. దానికి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే, బాగా జ్యోతిష్యం మీద పట్టున్న వాళ్ళు ఏం కంగారు పడరు. ఎందుకంటే డిగ్రీల వైజు ఏ గ్రహమైనా 26 డిగ్రీలు దాటితే నెక్స్ట్ రాశికే దాని యొక్క పూర్తి ఫలితం ఇస్తుందన్నది ఉంది ఆల్రెడీ. మనం ఎందుకు కంగారు పడాలి? కన్యా లగ్నంలో పుట్టారు, కన్యా లగ్నం 28 డిగ్రీలు దాటింది,
తులాలగ్నమే అతనిది, తులాలగ్నం యొక్క జాతక గ్రహస్థితే అతనికి అప్లై అవుతుంది, అదే చూసుకోవాలి. సరే ఇక అసలు డేట్ ఆఫ్ బర్త్లే రాయలేని వాళ్ళ పరిస్థితి. డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు అతని యొక్క నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి, లేదా నాడి. ఇప్పుడు హస్త సాముద్రికం ఉంటుంది, హస్త సాముద్రికలో కూడా మా గురుగారు మహానుభావులు ఆయన ఓన్లీ చేయి చూసే రాశి ఏంటో చెప్పేవాళ్ళు. అంత గొప్ప ఉపాసనా పరులు, అందులో అంత సిద్ధి పొందారు. అలా హస్త సాముద్రిక ద్వారా బేసిక్గా నువ్వు వచ్చిన క్వశ్చన్కి నీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా చెప్పొచ్చా, ముందు క్వశ్చన్ అడుగుతాం. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అతను ఏమంటాడు, నా మీద మంత్రప్రయోగం జరిగింది, నేను అమావాస్య పౌర్ణములకు పిచ్చి పిచ్చి చేస్తున్నానంటే దానికి ఏం చెప్పలేం. దానికి వీడు పిచ్చోడు మన దగ్గరకు వచ్చాడు, వీడి దగ్గర డబ్బు తీసుకోవాలంటే అది దుర్మార్గం, అలా చెప్పలేం. బట్ అతని బేసిక్ క్వశ్చన్ ఏంటి, నేను ఒక వ్యాపారం చేయడానికి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, బట్ నాకు భయం అవుతుంది, నేను సక్సెస్ అవ్వగలుగుతానా లేదా, ఇగో ఇంతవరకు ఇక్కడ పని చేశాను, ఇప్పుడు నా ఓన్గా నేను పెట్టుకోవాలనుకుంటున్నాను అన్న క్వశ్చన్కి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ అతను వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఆ ప్రోడక్ట్ పైన, లేదంటే ఆ ఫీల్డ్లో అన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది. రెండోది, ఇప్పుడు ప్రస్తుతం అతని టైం ఎలా ఉందన్నది బేసిక్గా తెలుస్తుంది. అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పెషాలిటీ అన్నట్టు, కొందరు హస్తరేఖలు చూసి చెప్పడం ఒకటి, అవును, ఇంకొందరు డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్పడం ఒకటి, రాసులు లేకపోతే ఇంకోటి. మీరు ఏ రకంగా చెప్తారు? నేను అన్నీ తీసుకుంటాను. నేను హస్త సాముగ్రిక తీసుకుంటా, సంతానం గురించి ఎక్కువగా హస్తరేఖలు చూస్తాను, అండ్ నాడి ప్రతి జాతకంలో నాడి తీసుకుంటాను, అండ్ మెయిన్ ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాను. నేను నాకు ఎందుకంటే నాడి తీసుకోవడం అంటే ఈ వ్యక్తి భోగవంతుడా యోగవంతుడా ఎలా అర్థమవుతుంది తెలుస్తుంది. ఇందులో కొన్ని చక్రాలు ఉంటాయి మనకు, లక్ష్మీ భంగ దోషాలు ఉంటాయి, లేదంటే కొన్ని చక్రాల ఆధారంతో ఇతను ప్రభుత్వ సొమ్ము తినే యోగం ఉందా అనేది తెలుస్తుంది. ప్రభుత్వ సొమ్ము తినటువంటి ఏంటి, గవర్నమెంట్ జాబ్ అన్నట్టు, అలా ఖచ్చితంగా తెలుస్తుంది. తర్వాత వ్యయ స్థానాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా తెలుస్తుంది. అలా మనము జాతకాన్ని అన్వయించుకొని ఇటు హస్త సాముగ్రిక ఇలా మనకు క్లారిటీ వచ్చేంతవరకు అన్నీ వెతుకుతాను. క్లారిటీ వస్తే ఖచ్చితంగా మెయిన్ జాతకంలోకి వెళ్ళిపోయి మనం ప్రిడిక్షన్ చేయొచ్చు. సో అత్యధికంగా ఏది ప్రామాణికంగా తీసుకో? 100% జన్మకుండలియే. 100% మీకు 100% యాక్యురేట్గా ఫలితాన్ని చెప్పగలుగుతున్నామంటే అది జన్మకుండలి ద్వారా, అంటే గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా తీసుకొని. మళ్ళీ ఇక్కడ ఏంటండి, మేము ఈ పామిస్ట్రీ అంటే ఏంటి, వాట్ ఈస్ పామిస్ట్రీ, ఇక్కడ కూడా చంద్రరేఖతో ధనరేఖ స్టార్ట్ అయిందా అంటే వీడికి ఖర్చుతో కూడుకున్న ఆదాయం ఉంటుంది. బుధరేఖతో ధనరేఖ స్టార్ట్ అయిందా అంటే బుధస్థానం నుంచి ధనరేఖ స్టార్ట్ అయితే వీడు పిసినారి వాడు. లేదంటే శుక్రరేఖతో ధనరేఖ స్టార్ట్ అయిందా, వీడికి సినీ రంగంలో విపరీతంగా కలిసి వస్తుంది, లేదంటే తండ్రి సంబంధితమైన ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఇక్కడ కూడా గ్రహాలు ఎక్కడ చూడండి, మళ్ళీ మీరు లాస్ట్కి అక్కడికి రావాల్సిందే. లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా మళ్ళీ చూసారు? ఎక్కువ రైట్ హ్యాండ్ చూస్తారు. ఓకే. కొన్ని భార్య ఆరోగ్యము, పిల్లల ఉన్నత స్థితి, గృహము లెఫ్ట్ హ్యాండ్ చూస్తారు. సరదాగా మీది చెప్పాలంటే చెప్పొచ్చాలా? నాదా మీ అంటే నా జాతకం నేను చెప్పుకోవాలా? నా జాతకం నేను చెప్పుకుంటే అది బాగోదు. కాకపోతే ఏం చెప్తున్నాయని చంద్రరేఖ ఏమండి, నమ్మించడానికి అంటే లైక్ ఇది నిజము అని ప్రూవ్ చేయడానికి నేను ఏదైనా మీకు అక్కడ నాదైతే నాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, మీరు జూమ్ చేసినట్టయితే ఫస్ట్ ఇక్కడ ఈ చంద్రరేఖ నుంచి ధనరేఖ ఉంది నా జాతకంలో. ఓకేనా, అంటే ఎక్కువగా నా చేతిలో డబ్బు నిలబడదు, ఖర్చు అవుతూనే ఉంటుంది. అది చంద్రుడు బాగుంటే, ఇక్కడ మళ్ళీ ఈ పాయింట్ చాలా ముఖ్యం, చంద్రుడు బాగుంటే దాన ధర్మాలో, పూజలో, పునస్కారాలో, మంచికి సంబంధించి, లేదంటే ఎవడో కుటుంబంలో ఆదుకోవడమో, ఎవరినో సెటిల్ చేయడమో. అదే చంద్రుడు నీచలో ఉంటే మళ్ళీ దురలవాట్లకో ఇంకోదానికో అలా మనం తీసుకోవాలి. మళ్ళీ నా జాతకంలో చంద్రుడు ఎలా ఉన్నాడు అని అడగండి, చెప్తున్నాను. తర్వాత ఇంకా మిగతా విషయాల్లోకి వెళ్తే ఇక్కడ శని రేఖతో ఎండ్ అయింది, అంటే ఈ ఉన్నటువంటి ఆదాయం స్థిరంగా ఉంటుంది లైఫ్ లాంగ్. ఎందుకంటే శని ఎప్పుడైనా కూడా విపరీతంగా ఆయన ఇవ్వకపోయినా ఇచ్చింది 100% ఉంచుతాడు. ఓకే. అట్లా మళ్ళీ ఇక్కడ రవి రేఖతో లింక్ అయి ఉంది. అలాగే గురు రేఖ వరకు ఇక్కడ మనకు కీర్తి ప్రఖ్యాతల రేఖ ఉంది, అంటే గురు దశలో కీర్తి ప్రఖ్యాతలు వస్తాయి. ఇలా మనం జాతకాన్ని అన్వయి ప్రధానంగా అందరికీ కామన్ ఈ 3 రేఖలు కనపడతా ఉంటాయి కదా గురువు. ఎస్, అవును. గురించి చెప్పండి. ఇది ఆత్మరేఖ. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ కొన్ని ఇక్కడ చూడండి, మనశ్శాంతి అనేది కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఈ రేఖ చూసినట్లయితే మొత్తం ఇలా మొత్తం కత్తెరల లాగా ఉన్నాయి.
అంటే లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర నిందలో అబ్స్ట్రగుల్స్ అవుతూనే ఉంటాడు, అలా మనం తీసుకోవాలి. ఈ మూడింటిని ఏమంటారు ఇప్పుడు మీరు తీసుకోండి, మీరు బేసిక్గా మేము ఇక్కడ దాని ప్రకారం చూసుకుంటే లెఫ్ట్ ఇది లెఫ్ట్ కాదు రైట్ తీసుకుంటే మీకు నిందలు అనేది ఉంటాయి. ఓవరాల్గా డబ్బు పరంగా 32 సంవత్సరాల నుంచి మీకు డబ్బు అనేది చేతిలో రావడం జరుగుతుంది. ఓవరాల్ ధనరేఖ ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మీకు ధనరేఖ చూసుకోండి, కరెక్ట్గా 32 ఏళ్ళ నుంచి అప్ టు 69 వరకు బాగుంది. అక్కడ మీరు ఇదంతా వద్దండి, నిజాయితీగా ఒప్పుకోండి. 32 తర్వాత ఎలా ఉంది సార్ మీ లైఫ్? బాగుంది. వాస్తవమే కదా, చాలు. ఇక్కడ పామిస్ట్రీ గొప్పది అనడానికి ఓకే. ఏం చూసి చెప్పానండి, ఫ్యూ మినిట్స్ చూశాను అంతే. మీకు కుండలి లేదు, మీ ఎవరైనా ఇందాక ఒక ఆయన అడిగితే అసలు మా సార్ జాతకాలే నమ్మరు అన్నారు ఆయన. బట్ మీరు 32, మీరు ఏదో నన్నేమి యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. 32 తర్వాత లైఫ్ మార్పు ఉంది. సో ప్రధానంగా ఒకవేళ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఇవి ఆల్టర్నేట్గా చూసే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు, మరి ఎంగేజ్ మీది యవ్వనం అంతా కూడా వేరే దేనికి కాకుండా మీరు నమ్మినటువంటి విద్యని కానీ లేదా మీరు నేర్చుకున్నటువంటి ఈ యొక్క జ్ఞాన సంపద ఇవన్నీ కూడా ఈ ఫ్యూచర్లో ఏ రకంగా ఉపయోగపడాలి జనాలకు అనుకుంటున్నారు మీరు? లేదా ఇంకెక్కువగా సంపాదించిన జ్ఞానమే నేను అంటుంది శాస్త్రపరంగా ఇప్పుడు వరకు నేర్చుకుంది, ఇకపైన నేర్చుకునేది అంతా కూడా ఏ రకంగా ఉపయోగపడాలనేది మీ ఫస్ట్ ఒకటండి. ఇప్పటి వరకు నేను నేర్చుకుంది 10%. పాయింట్ నెంబర్ 1, 10%. అది కూడా 10%లో ఉన్నాను. నేను ఇక ముందు నేర్చుకోబోయేది అనుభవాలు నాకు వచ్చేవి అవన్నీ కూడా నన్ను నమ్ముకొని నా దగ్గరికి వచ్చి, నేను మనస్ఫూర్తిగా నా దత్తాత్రేయుడు సాక్షిగా నేను చెప్పే మాట, నన్ను నమ్ముకొని నా దగ్గరికి వచ్చిన వాళ్లకు ఖచ్చితంగా కోట్ల రూపాయల సంపద ఇవ్వమని కోరట్లే. అతనికి ఉన్న కామన్ ఆ కష్టాల్లోంచి విముక్తుడు అవ్వాలి. కర్మ నుంచి అతను బయటపడాలి. మనం అందరం అనుభవించేది మీరు నన్ను కలవటం లేదా ఇంకోరు కలవటం ఇవన్నీ కూడా డెస్టినీ. పలానా టైంకి పలానా వ్యక్తి దగ్గర లాభం పొందడం లేదా పలానా టైంకి నష్టపోవటం, ఆ కర్మ నుంచి వాడు జయించాలి. నా దగ్గరికి వచ్చినందుకు నాకు డబ్బులు ఒక 10 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా దానికి 100 రెట్లు అతనికి మంచి జరగాలి. నేను ఈ రోజుకి నాకు ఒక్క పూజ చేసుకుంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి 100 పూజలు చేస్తాను. ఎందుకంటే అసలు అతను బాగుంటేనే నేను 4 మెతుకులు తినేది, నా పిల్లల్ని చదివించుకునేది. కాబట్టి మనస్ఫూర్తిగా నా దత్తాత్రేయుడిని ఒకటే నేను కోరుకునేది, వాళ్ళకి ఏ బాధతో వచ్చారో ఆ బాధ విముక్తి అవ్వాలి. అతను చేసిన పాపం ఉంటుంది, ఉండబట్టే అనుభవిస్తున్నాడు. తెలిసి తెలియక ఆ పాపం నుంచి బయటపడి ఇక ముందు పాపం చేయకుండా ఆయన ప్రశాంతంగా పిల్ల పాపలతోని ఉండాలి అని మాత్రం నేను కోరుకుంటాను. ఇక నా జ్ఞానము ఆ విధంగా వాళ్లకు మనశ్శాంతిని ప్రసాదిస్తే నా జన్మ ధన్యమే. కూర్చునేటప్పుడు టు బి వెరీ ఫ్రాంక్ గురుగారు, చాలా మంది వస్తారు, చాలా చెప్తారు, చాలా అంటే వాస్తవంగానే ఇలానే అనుకున్నాను సార్. అండ్ లైట్ కింద ఉన్న ప్రామిస్గా చెప్తాను నేను, లేదు మీ దగ్గర సబ్జెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉందని బిలీవ్ చేసేలాగా ఒకటి అనిపించింది. రెండోది, మీలో ఉన్న ట్రాన్స్పరెన్సీ చాలా ఎక్కువగా ఉంది. అంటే మరీ దాచిపెట్టి చెప్పేలాంటివి కాకుండా, ప్రలోభాలకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసేలాగా కాకుండా ముక్కుసూటిగా ఉన్నారు, ఏదైనా స్ట్రైట్గా ఉన్నట్టుగా నాకు కనిపిస్తూ ఉంది. అండ్ రెండోది, చాలా హ్యాపీగా అనిపించింది నా కన్వర్జేషన్ ఒక 10-12 అవర్స్ ఉండాలని కోరుకుంటున్నాను మీతో నెక్స్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు సమయంలో వచ్చారు, సాయంకాలం టైం, ఇప్పుడు కూడా టైం 8-9 అవుతా ఉంది. సో నెక్స్ట్ నాకు ఒక 10 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడే ఒక సమయం. నేను ఇంకొకటి మీకు డీటెయిల్గా కుండలి, మీరు జ్యోతిషాన్ని నమ్మాలి అని నేను అర్థించట్లేదు, ఇది నిజమైతే కనీసం దీన్ని గౌరవించండి అన్నది నా రిక్వెస్ట్. కుండలితో సహా వాట్ ఈజ్ వాట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్జెక్ట్ అంత గొప్పదండి. లక్ష్మీకాంత్ శర్మ అనేది నథింగ్ సార్. ఆ సబ్జెక్ట్ని మనం ఎంత గౌరవించి ఎంత సిన్సియర్గా అప్లై చేస్తే అంత యాక్యురేట్ ఫలితాలు మనం చూపించవచ్చు. ఏంటి లక్ష్మీకాంత్ శర్మ గారి యొక్క జీవిత ఆశయం ఏంటంటే ఏమంటారు గురుగారు? జీవిత ఆశయం సింపుల్ సార్, నా భార్య పిల్లలు బాగుండాలి. ముఖ్యంగా నేను ఇందాక కోరుకున్నట్టు ప్రతి వ్యక్తికి కోరుకున్న కోరికలన్నీ తీరవు. నేను ఎప్పుడూ మా నాన్నగారిని బాగా ప్రేమిస్తాను. అతను బ్రతికున్నంత కాలం ఆయనకంటూ ఆయన ఎక్కడికి వెళ్ళారు, సంతోషంగా ఉంటారు. ఆయనకి ఈ లోటు ఉంది అని మాత్రం ఆయన అనుకోవద్దండి. నేను ఈ రోజుకి
ఎంత బిజీ ఉన్నా మా నాన్న ఫోన్ చేస్తే అది ఎంత పెద్ద మినిస్టర్ నా ముందర ఉన్నా నేను ఫస్ట్ ఎత్తుతాను. ఆయనే నా ప్రపంచం, ఆయనే నా జీవితం. నాకు ఈ స్థితి రావడానికి పరిపూర్ణ భిక్ష పెట్టిన దేవుడు ఆయన ఉన్నంత వరకు మనశ్శాంతిగా ఉండాలి. ఆయన వెళ్ళిపోయినా కూడా భగవంతుడి దగ్గర ఉండాలి. అండ్ వెళ్ళిపోయే రోజు ఆనందంగా ఉండాలి ఆయన. అదొక్కటే నా కోరిక. ఇక జీవిత ఆశయాలంటే ఏం లేవు సార్. మనం నేర్చుకున్న విద్య న్యాయం అని ప్రూవ్ చేస్తూ వెళ్ళిపోవడమే ఫ్లోలో, అంతే. ఎంతోమందికి మార్గదర్శులైనటువంటి మీరు అయ్యా, నేను చాలా చిన్నవాడిని, దానికి పనికి రాకపోయినా అమ్మా ఖచ్చితంగా తండ్రి గారి మీద ఉన్న ఆ ప్రేమ, ఎందుకంటే పితృదేవోభవ అంటారు, మాతృదేవోభవ అంటారు, అలాంటిది తండ్రి మీద అంత అపారమైన ప్రేమ. ఈవెన్ ఆయన కాలం చేస్తాడని చెప్పడానికి కూడా మీకు ఇష్టం లేదు అని అంటే ఇది మీరు పెట్టుకున్న ప్రేమ అలాంటిది ఆయన మీద. అండ్ మనస్ఫూర్తిగా నేను చెప్పడానికి అరుణ్ని కాకపోయినా బట్ అవన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని కోరుకుంటూ, మీలాగనే చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను అపారమైన ప్రేమలతో ప్రేమించి చివరి దశలో వాళ్ళు పోయేటప్పుడు ఏ బాధతో కాకుండా సంతోషంగా కాలం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కోరిన కోరికలు లేదా మీరు అన్వేషించే ముందు మీ సబ్జెక్ట్ అన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సిగ్నేచర్ స్టూడియోస్. ఏదైనా మనసు నొప్పించుంటే క్షమించాలి. లేదు సార్, అంతా శుభమే. అందరికీ ఇవన్నీ కామన్ అండి. బట్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడంలో ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మీ ఛానల్ ద్వారా కూడా నిజం బయటికి వస్తుంది. అందరికీ మంచి జరగాలి, నిజం తెలియాలి, అంతే. ఫైనల్గా గురుగారు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి అయ్యా ఉగాది సందర్భంగా ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ సంవత్సరం ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ ఎలాగో యాత్రలు అవి ఇవి వెళ్తూ ఉంటారు. ఇక్కడ శాస్త్రవచనం ఏంటంటే ఋషి వాంగ్మయం, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం ఈ సంవత్సరం సర్వ కోరికల్ని సిద్ధింపజేస్తుంది. నా నుంచి నేను ఇచ్చే ఉగాది గిఫ్ట్ అనుకోండి, నా వాక్కు. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వీలైతే మీరు ఎలాగో యాత్రలకు వెళ్తుంటారు, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం చేయండి, మీ కోరికలు నెరవేరుతాయి. పనిలో పనిగా క్షేత్రం ఎక్కడైతే బాగుంటుందో మనకు చాలా ఉన్నాయండి ఇక్కడ. క్షేత్రము 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. అవి ఒక సుబ్రహ్మణ్య స్వామి అని ఏం లేదు, వారికి ఏది దగ్గర ఉంటుంది. ఇక్కడ వన్స్ అని కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చార్ధామనో రకరకాల యాత్రలు, తిరుపతినో, అలా అన్నీ వెళ్తూ మస్ట్ అండ్ షుడ్ విడిచిపెట్టకుండా ఒక్కసారి విజిట్ అయితే మాత్రం ఈసారి చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఈ సంవత్సరానికి, ఈ సంవత్సర ఆధిపత్య యోగం సుబ్రహ్మణ్య స్వామికి దక్కుతుంది. ఆయన భిక్ష మన జీవితం. ఫైనల్గా గురువుగారు ఇన్నిసార్లు సంబోధించాను. ఫైనల్గా మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, వేదాల కాలంలో కానీ ఆ తర్వాత ఉన్న కాలంలో కానీ ఎక్కువగా మనం చూసింది ఏంటంటే మునులు, ఋషులు, వీళ్ళని ఎక్కువగా చూసా. ఆ కాలంలో దేవుళ్ళకు కూడా శాపాలు పెట్టే అంత సమర్థులు వాళ్ళు. అవునండి. లేదు, ఏమన్నా సృష్టిని యొక్క విపత్తును ముందుగానే గ్రహించేటువంటి కాలజ్ఞానం తెలిసిన వాళ్ళని అనుకోవచ్చు. మరి ఈ కాలంలో ఎవరిని అనుకోవాలి? ఫైనల్గా ఎవరికి చెప్పాలి? కాలంలో శాపాలు ఏవి ఫలించవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇది మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎండింగ్లో చాలా హ్యాపీ. ఈ బంధువులు అంటే అక్క చెల్లెల్లో, లేదంటే తోడబుట్టిన వాళ్ళు, మర్దల్లో రకరకాల శాపనార్థాలు పెడుతూ ఉంటారు. ఏ శాపం ఫలించదు. బాధ ఉంటే మనం బాధ పెడితే దానికి అనుభవిస్తాం, ఓకే. బట్ శాపాలు ఏవి ఫలించవు. 100% అంత తపస్సు, అంత శక్తి ఇప్పుడున్న కలియుగంలో జీవించే మానవులకు లేదు. అది 100%. కాబట్టి ఎవ్వరు కూడా ఈ శాపనార్థాలకేం భయపడక్కర్లేదు. ఇక ఋషులు అంటారా, వాళ్ళు లోక కళ్యాణార్థం చేశారు. లోక కళ్యాణార్థం వాళ్ళు ఏం చేసినా అది మాయ, ప్రత్యక్షంగా చెయ్యకూడదు. కాబట్టి అన్నిటికీ ఒక కథని సృష్టించి ఇది అని నిరూపితం చేసి మళ్ళీ అందరికీ లోక కళ్యాణం కోసమే చేశారు తప్ప ఎవరిని దాన్ని ఏమంటారు, బాధ పెట్టడమో నొప్పించడం ఎక్కడ చేయలేదు. ప్రతిదానికి ఒక పరమార్థం ఉంది. చాలామంది హిందూ దేవుళ్ళు ఇంతమంది ఎందుకురా, దేవుడు అంటే ఒకడే. అసలు అసలు ఏమండి, ఈ బాటిల్ ఇలా ఉండాలి అన్నది నువ్వు సృష్టించావు కాబట్టి ఇలా ఉంది. హైందవ ధర్మం, సనాతన ధర్మం, హిందూ ధర్మం సృష్టించింది కాదు, అది భగవద్ భిక్ష. సత్యమే సనాతనం.
అందుకే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, అది సత్యం. కాబట్టి దాన్ని నువ్వు మార్చగలుగుతావా? నేను మీరు అందరినీ కలిపి ఒక రూపం చేసి మార్చడానికి కాదండి. ఇది యథార్థమే హైందవ ధర్మము, సనాతన ధర్మము యథార్థం. అందుకే ప్రతి రాక్షస సంహారానికి ఒక దేవత ఉద్భవించింది మన దాంట్లో. ఇవన్నీ కల్పితాలు. వాళ్ళ ఒకరే దేవుడు ఉన్నారంటే అది కల్పితమే అంటాను నేను. కాబట్టి అవన్నీ కాదు. ఖచ్చితంగా 100% మనం ఎక్కడ టాపిక్ ఎక్కడ ఉన్నాను సార్? ఈ కాలం ఋషులు మునులు చేసిన ప్రతిది కూడా 100% అది ఏదో ఒక లింక్ ఉంటుంది. అది మరి ఈ కాలంలో ఋషులు మునులుగా ఎవరిని చూస్తే బాగుంటుంది? అలా నాకేమనిపించలేదు సార్. ఎవరు గురువు గారే, మన గురువే ఒక ఋషి. ఆయనకి చాలామంది గురువులో ఉన్న మైనస్ని కామెంట్ చేస్తుంటారు. గురువు అంటే నాట్ ఓన్లీ టీచరే గురువు అండి. గురువు అన్నవాడే ఋషి. గురువు అన్నవారు మన జీవితానికి పెట్టిన భిక్ష. ఇవాళ గురువులు ఏమండి, నాకు ఇంత జ్ఞానాన్ని ప్రసాదింపజేసింది మా గురువు గారండి. పుస్తకాలు కాదండి. పుస్తకంలో ఉన్న సబ్జెక్టుని ఎలా వీడికి చెప్తే వీడు దాన్ని క్యాచ్ చేయగలుగుతాడు ఇంట్రెస్ట్గా అన్న మాయ గురువు దగ్గర ఉంటుంది. అది ఎవ్వరి దగ్గర ఉండదు. కానీ ఇందాక చాలా బాగా వాడు చెప్పారు గురువు. ఎంత చెప్పినా గురువు గారిది మైనస్ ని మాత్రం వెతుకుతారు. ఎంతసేపు చూడండి, 10 ప్రశ్నలని వాళ్ళు పట్టించుకోరు. కానీ ఒక ప్రశ్న మాత్రం ఏదో బూతు మాట వచ్చిందనుకోండి, ఎంబడే దాన్నే హైలైట్ చేస్తారు. అసలు ఆయన భిక్ష. నేను నా గురువు సేవ మాత్రం ఇవాళ చెప్తున్నానండి, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. నా గురువు సేవ నేను అంత హ్యాపీగా చేశాను, అంత బాగా చేశాను. ఆయన కాలం చేశారు, ఆయన దైవం పరమేశ్వరులో ఐక్యమయ్యారు. బట్ మీరు నా ఫ్రెండ్స్ కాదు, నేను చదువుకున్న 400 మందితో చదువుకున్నాను. అందరూ చెప్తారు లక్ష్మీకాంత్ శర్మ ప్రియ శిష్యుడు గురుగారికి. చాలు, నా జన్మకు ఆయనకు నేను నాకు చాతనైంది చేశాను. ఆయన ఇచ్చిన ఇంత స్థితి, ఇంత స్టేటస్ ఆయన భిక్ష. అందులో నేను ఏదో రేణు అంత చేశాను, బట్ హ్యాపీ. ఆయనకు అన్నీ చేశానన్న హ్యాపీ అయితే నాకుంది. ఫైనల్గా గురుదేవ భావ అంటారు ఈరోజు. తప్పకుండా అంటే ఈ కాలంలో ఋషులు ఎవరంటే వాళ్ళే. నాకు తెలిసి ఈ రోజుకి మీరే గురువుగా భావిస్తూ సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. దత్తార్పణమస్తు. మీకు అంతా శుభం జరగాలి. జై గురుదత్త. జై గురుదత్త.